వైష్ణవ ఆలయంలోని 7 విగ్రహాలను ధ్వంసం చేశారు. కళింగపట్నం పంచాయతీ పెద్దపల్లిపేటలోని కోదండరామ ఆలయంలో ఘటన చోటు చేసుకుంది. విగ్రహాల ధ్వంసంపై విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలోని కల్కి, బలరాముడు, శ్రీరాముడు, పరశురాముడు, నరసింహస్వామి, కృష్ణుడు విగ్రహాలు చేతులు ధ్వంసం చేసినట్టు అధికారులు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని గ్రామస్తులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. వైష్ణవ ఆలయంలోని 7 విగ్రహాలను ధ్వంసం చేశారు. కళింగపట్నం పంచాయతీ పెద్దపల్లిపేటలోని కోదండరామ ఆలయంలో ఘటన చోటు చేసుకుంది. విగ్రహాల ధ్వంసంపై విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలోని కల్కి, బలరాముడు, శ్రీరాముడు, పరశురాముడు, నరసింహస్వామి, కృష్ణుడి విగ్రహాలు చేతులు ధ్వంసం చేసినట్టు అధికారులు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని గ్రామస్తులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ లైన్ లో అందిస్తారు. రాము, చెప్పండి. గీత, ఏదైతే శ్రీకాకుళం జిల్లా గారమండలం కళింగపట్నం పంచాయతీ సంబంధించి పెద్దపల్లిపట్టి గ్రామంలో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ కోదండరామ ఆలయంలో విగ్రహాలు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు, ఇప్పటికే భారీ ఎత్తున బజరంగ దళ హిందూ పరిషత్ సంబంధించిన కార్యకర్తలు అయితే అక్కడికి హాజరయ్యారు. ఏదైతే గతంలో చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో పలు చోట్ల ఈ విధంగా విగ్రహాలు ధ్వంసం చేయడం, అంతేకాకుండా పురాతనమైన ఆలయాల టార్గెట్ గా అన్యమత ప్రచారాలు కూడా ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ కూడా ఏవైతే పురాతన ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులు చెప్తున్నప్పుడు కూడా ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడం కూడా ఒక మిస్టేక్ గా మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విగ్రహాల ధ్వంసం సంబంధించి మనం చూసుకుంటే ఆలయంలో 400 సంవత్సరాల పురాతనమైన కల్కి, బలరాముడు, శ్రీరాముడు, పరశురాముడు, నరసింహస్వామి, కృష్ణుడి విగ్రహాలకు సంబంధించి చేతులను, కాళ్లను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇది కావాలనే ఎవరో చేశారని మాత్రం అక్కడ గ్రామస్తులు కావచ్చు, హిందూ పరిషత్ సంస్థ సంబంధించిన బజరంగ దళ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై ఏదైతే గార పోలీసులు కేసు నమోదు చేశారో నిందితుల కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే హిందూ దేవాలయంపై అదేవిధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవరైనా చర్యలు చేపడితే ఖచ్చితంగా శిక్షిస్తామని ఇప్పటికే జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి కూడా ఉద్ఘాటన చేసిన పరిస్థితి అయితే నెలకొన్నది. గీత. రైట్.